అంటే చాలామంది ఎమ్మెల్యేలు డబ్బుంటే అధికారం కొనుక్కుని ఎమ్మెల్యే అయిపోయిన కొంతమంది, వారసత్వంగా చదువుకోకపోయినా అయిపోయిన కొంతమంది, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉన్నారు. అయితే మీ చదువు మీ ఎమ్మెల్యే పదవికి ఏ విధంగా దోహదపడింది అంటే ఒక సిస్టమేటిక్గా ముందు నుంచి వెల్ ఎడ్యుకేటెడ్ రామానాయుడు గారు అనేది ప్లస్ మీ ప్రిన్సిపల్గా చేయడం ప్లస్ ఇవన్నీ అవి ఈ ఎమ్మెల్యేకి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటే 100%. ఎందుకంటే నిజంగా మాది కూడా ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబం. ఏదో నేను చిన్న గ్రామం, ఆగర్తిపాలెం అనేటువంటి గ్రామం. మా ఫాదర్ కూడా వ్యవసాయం, వాళ్ళు కూడా అంతా 7th క్లాస్ 9th క్లాస్ చదువుకున్నటువంటి వాళ్ళే. అటువంటి ఫ్యామిలీ నుంచి నేను వచ్చినటువంటి పరిస్థితిలో ఏదైతే నేను భీమవరం డీనర్ కాలేజీలో ఆ రోజు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివాం. డీనర్ కాలేజీ అంటే కొద్దిగా చైతన్యం ఎక్కువ, అంటే ఈ జిల్లాలో ఆల్మోస్ట్ ఆల్ మంచి పెద్ద కాలేజీ అని చెప్పి ఆ కాలేజీలో చదువుకోవడంతో ఆ కాలేజీలో నేను చదువుతో పాటు ఏంటంటే కొంచెం జీన్స్లో ఉండుంటాయి కొద్దిగా రాజకీయాలు చిన్నప్పటి నుంచి. అప్పుడు ఏఎస్ఎఫ్ఏలో వర్క్ చేసేవాడిని, ఏదైతే సిపిఐ ఏఎస్ఎఫ్ఏలో వర్క్ చేసేవాళ్ళం. ఆ రకంగా ఆ కాలేజీలో చదువుకోవడం ద్వారా అంటే నిజంగా ఇప్పుడు పాలకుల్లోనూ నర్సపూర్లోనూ ఉంటే అంత మెచ్యూరిటీ ఉండకపోవచ్చు, అది పెద్ద కాలేజీ అవ్వడం, డిఫరెంట్ సంఘాలు ఉండడం, అట్ల వల్ల నాకు కొంచెం ప్రభావం చూపింది. అదే దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 7 years 8 years ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడే ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేసాం. అక్కడ కూడా విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాళ్ళం. దాంతో అక్కడ కూడా ఇప్పుడు యూనివర్సిటీలు అంటే అందరూ కూడా 100% మైండ్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు వస్తారు అక్కడికి. అంటే వాళ్ళు అంటే తెలివితేటలు అందరికీ తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఒక కలెక్టర్స్ అయ్యేవాళ్ళు, అంటే ఆ రేంజ్లో అంతా మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళ మధ్య రాజకీయాలు చేయడం అనేది చాలా కష్టమైన పని. 11th hour పాలిటిక్స్ అనేవారు. అంటే ఇప్పటి వరకు మనం గెలుస్తాం అనుకుంటే రాత్రి 11ంటికి 1 hourలో చేంజ్ చేసేసేవారు, గేమ్ చేంజ్. అంటే అట్లాంటి అనమాట. మార్నింగ్ 12 వరకు ఒక పోలింగ్ జరిగితే 1 hourలో 1 గంటకి చేంజ్ అయిపోయింది గేమ్. అంటే అట్లాంటి డిఫరెంట్, అంటే అట్లా డిఫరెంట్ ఏరియాస్లో మీరు చెప్పినట్లుగా అటు భీమవరంలో కాలేజీ చదువుతున్నప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కానీ, ఆంధ్ర యూనివర్సిటీలో నాకు రాజకీయ నేపథ్యం కానీ, దానితో పాటుగా నేను కాలేజీలో వైన్ కాలేజ్ నర్సపూర్లో ఒక 10 years నేను లెక్చరర్గా నేను పనిచేయడం జరిగింది. అప్పుడు కూడా ఏంటంటే ఏపీ ఆక్టాలో యాక్టివ్గా పనిచేసాం. అంటే అలాగే రైతు వేదిక అధ్యక్షుడిగా పనిచేసి రైతు సమస్యల మీద పోరాడడం. అంటే ఇట్లాగా నేను ఎక్కడున్నా కూడా నా చుట్టూ ఉండేటువంటి సమాజం తరపున కూడా నేను ఎప్పటికప్పుడు పోరాడుతూ ఉన్నటువంటి స్థితులు ఏవైతేనో దానివల్ల ఏంటంటే నాకు ఒక పరిపక్వత, అంటే ఈరోజు ఏ సమస్య అయినా సరే దాని మూలాలో నాకు అనుభవించినటువంటి వ్యక్తిని, అంటే అది ఈజీ యాక్సెస్. అది నాకు ఇప్పుడు రాజకీయాల్లో చాలా ఉపయోగపడుతుంది. ఎవరు ఏ సమస్య తీసుకొచ్చినా, ఏ రంగంలోంచి సమస్య తీసుకొచ్చినా దాని మీద మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి దాని డిసిషన్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతున్నాం. దానికి ప్లానింగ్ చేసి ఆ సమస్యను పరిష్కరించగలిగేటువంటి మెచ్యూరిటీ అనేది ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఈ విద్యార్థి దశ నుంచి లెక్చరర్ దశ నుంచి ఏదైతే రైతు పోరాటాల నుంచి అన్నీ కూడా నేను అలవర్చుకున్నా. అది నాకు చాలా లాభిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే. ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పేదలకు ఇళ్ల విషయాల్లో అది పరిపూర్ణంగా జరిగినట్టే, కంప్లీట్ అయినట్టేనండి అది, లేకపోతే మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైతే పేదలు మహిళలు సొంతింటి కళ నెరవేర్చాలని ఆ రోజు నేను 7,159 ఇళ్ళు శాంక్షన్ చేశాను మన పాలకొల్లు నియోజకవర్గంలో. అప్పుడు కూడా యాక్చువల్గా పాలకొల్లుకి లేవు ఇళ్ళు, అంటే అందరికీ ఇళ్ళు అని కేంద్ర ప్రభుత్వం పెట్టింది పథకం. అది అమృత్ పట్టణాలకి ఇచ్చింది. మాకు భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు అవి అమృత్ పట్టణం. మాకు అమృత్ పట్టణం లేదు. కానీ మాకు ఏదైతే ఇక్కడ 45 ఎకరాలు సుశాలమైనటువంటి స్థలం ఉంది. అది నేను కష్టపడి నేనే ఆ రోజు కలెక్టర్ గారు భాస్కర్ గారిని పట్టుకుని 2 సంవత్సరాలు కష్టపడి పూడికి చేశా. అంచేత వెంటనే అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, అప్పుడు వెంకయ్య నాయుడు గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, వెంటనే ఆయన కూడా ఒప్పించి మనకి ఇల్లు శాంక్షన్ చేసాం. నిజంగా ఒక 2 yearsలోనే 90% పూర్తి చేసాం. రాత్రులు కూడా పట్టపగలలాగా లైటింగ్లో పెట్టుకుని వర్క్లు చేసుకున్నాం. 90% పూర్తి చేసాం. ఇంకొక 3 నెలల్లో ఆ 10% పూర్తి అయిపోవాలి వాస్తవంగా. కానీ ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, ప్రభుత్వం మారింది. 3 నెలల్లో ఆ 10% పూర్తి అవ్వాల్సింది ఈవేళ 5 సంవత్సరాలను కూడా అవ్వనటువంటి స్థితి. రెండోది ఎంత అన్యాయం అంటే ఆ రకంగా 5 సంవత్సరాలు ఆగపడం వల్ల వాళ్ళు 5 సంవత్సరాలు నాకు తెలుసుంటే 2-3 లక్షల రూపాయలు అద్దె నష్టపోతూ ఉన్నారు ఇంటి దగ్గర. ఏది కట్టి నీళ్ళు అక్కడ ఉండగా నెంబర్ 1. రెండోది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఊరు వాడ తిరుగుతూ మా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో కూడా చెప్పాడు. ఆ వీడియో రికార్డు కూడా నేను ఎక్కడ చూపిస్తూ ఉన్నా.
ఏది మిమ్మల్ని బ్యాంకులకు తాకట్టు పెడుతూ ఉన్నాడు, 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని పెద్ద దీర్ఘం తీసి మాట్లాడాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాళ్ళ పీక్ మీద కత్తి పెట్టి వాళ్ళందరినీ బ్యాంకులకు పంపించి వాళ్ళని 10 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టేసి ఈవేళ వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు, కానీ ఈవేళ వాళ్ళకి నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి. వాళ్ళ అకౌంట్లో ఏదైనా తీసుకోకుండానే ఓకే నోటీసులు వస్తూ ఉన్నాయి. వాళ్ళ అకౌంట్లో కనుక ఏదైతే ఇప్పుడు బ్యాంక్కి ఏదైతే అకౌంట్ అటాచ్ అయ్యి ఉందో ఆ అకౌంట్లో తప్పు జారి ఎవరైనా డబ్బులు వేసినా వెంటనే అవి కట్ అయిపోతున్నాయి కూడా. ఓకే అయ్యో వాళ్ళు ఎంత అన్యాయకరమైనటువంటి పరిస్థితి అనమాట. అంటే ఆ రోజు ఏదైతే ఒక మాట చెప్పాడు, అధికారంలోకి వచ్చాక మళ్ళీ మాట తప్పి మడమ తిప్పి ఈవేళ తాకట్టు పెట్టాడు. ఇందులో నేను గమనించింది ఏంటంటే, మీరు చెప్తున్న చదువుకున్న వ్యక్తిగా ఈవేళ ఏదైతే వాళ్ళు తాకట్టు పెట్టడంతో నోటీసులు వస్తున్నాయి, అది వన్ సైడ్. కానీ ఆ నోటీసులు వచ్చినా కూడా ఇలా కట్టలేకపోతున్నారు, ఎందుకంటే దాన్ని మొండి బకాయిదారుడిగా చూపిస్తున్నాడు బ్యాంక్. అంటే దానివల్ల ఏమవుతుంది, వాడి సివిల్ స్కోర్ పడిపోతుంది. అంతే కదా. అంటే రేపొద్దు వాళ్ళ పిల్లలు ఒక ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఒక కారు లోన్ కానీ, ఒక ఇల్లు లోన్ కానీ, ఏ విధంగా పిల్లలకు కూడా భవిష్యత్తు ఉండదు ఫ్యామిలీ. అంటే ఇల్లు తాకట్టు పెట్టి వీళ్ళ జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు తనకా పేరు చెప్పి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కూడా పాడు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుచేత నేను కూడా అనుకున్నా, వాళ్ళకు కూడా ఒక ధైర్యం చెప్తూ ఉన్నా, వాళ్ళకు కూడా నేను గట్టిగా వాళ్ళ తరఫున పోరాడి ఒకటే చెప్పాం, ఇంక రాక్షస పాలన పోతూ ఉంది, ఆఖరి ఇంటి వాడు కూడా గృహప్రవేశం చేసేంత వరకు నేను బాధ్యత తీసుకుంటాను, అన్న మాట ప్రకారం ఉచితంగానే ఇస్తాము. వీటితో పాటుగా అక్కడ ఏదైతే ఫెసిలిటీస్, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం కానీ, ఎస్టీపీది కానీ, ఇంకా అక్కడ అంగన్వాడీ, స్కూల్స్, రైతు బజార్లు, ఏటీఎంలు, బ్యాంకులు, ఆసుపత్రి, అక్కడ ఏదైతే ఫుట్పాత్ బ్రిడ్జి, ఇవన్నీ కూడా రావాలి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా అది ఒక రామోజీ ఫిలిం సిటీ లేకపోతే ఒక సింగపూర్లో సిటీ మాదిరిగా చేసే బాధ్యత నాది అని చెప్పి అందరికీ కూడా ధైర్యం భరోసా ఇస్తూ ఉన్నా.